హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య. ఈ వీడియోలో మంచి టేస్టీ రెసిపీ టమాటా కోడిగుడ్డు కూర చూపించబోతున్నానండి. ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే పద్ధతిలో కాకుండా నేను చెప్పే పద్ధతిలో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మంచి టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు. ఈ కూర నార్మల్గా అన్నంలోకే కాదండి, చపాతీ, రోటీ, పుల్కా ఇలా దేనిలోకైనా సరే టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలస్యం లేకుండా ప్రాసెస్ అయితే చూసేయండి. ముందుగా ఇక్కడ నేను 5 కోడిగుడ్లు తీసుకున్నానండి. వాటిని ఉడికించి పొట్టు తీసేసాను. మీరు మీ ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి ఎగ్స్ తీసుకోండి. ఉడికించి పొట్టు తీసుకున్న ఎగ్స్కి ఇలా ఫోక్ ఒకటి తీసుకొని అక్కడక్కడ ఇలా చిన్న చిన్నగా కాట్లు పెట్టేసుకోవాలండి. ఇలా అన్నిటికీ కాట్లు పెట్టుకోవాలి. అన్ని ఎగ్స్కి కూడా అలాగే అక్కడక్కడ కాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక చిన్న జార్ తీసుకొని అందులో 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి విరిచి వేసుకోండి, లేదంటే సరిగ్గా గ్రైండ్ అవ్వదు, 2 లవంగాలు, ఒక చిన్న చెక్క ముక్క, ఒక అరముక్క జాపత్రి వేసుకొని నీళ్ళేమీ పోయకుండా మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ కోసం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన మందపాటి గిన్నె పెట్టుకోవాలి. ఇక్కడ నేను కుక్కర్ వాడుతున్నానండి. అందులో 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 స్పూను పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత ఒక ఎండుమిర్చి ఇలా విరిచి వేసుకోండి. ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కూడా వేసుకొని స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని అవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. పోపు దినుసులు వేగాక 1 స్పూను అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా వేసుకొని అది పచ్చివాసన పోయి కొంచెం కలర్ మారేంత వరకు స్టవ్ని సిమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. అల్లం చిన్నులపాయ చక్కగా ఫ్రై అయిందండి. ఇప్పుడు ముందుగానే మిక్సీ పట్టిన ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. దీన్ని కూడా అడుగు పట్టేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం కలర్ మారి ఆయిల్ మనకి కొంచెం బయటికి రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్ పేస్ట్ కూడా ఫ్రై అయిందండి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను జీలకర్ర పొడి, మీ రుచికి సరిపడా కారం, ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసామండి, చూసుకొని వేసుకోండి. 1/2 స్పూన్ కంటే కొంచెం తక్కువ మెంతి పొడి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని సిమ్లోనే ఉంచి 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. మసాలా కూడా చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు ఇక్కడ నేను 1 కేజీ టమాటాలు బాగా పండినవి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి టమాటాలు తీసుకోవచ్చు. తర్వాత మీ టేస్ట్కి సరిపడా రాళ్ళ ఉప్పు వేసుకొని ఒకసారి మసాలా, ఉప్పు అంతా కూడా ముక్కలకి పట్టేలాగా కలిపేసేయండి. మూత పెట్టి టమాటా పూర్తిగా మెత్తపడేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించాలి. ఒకసారి కూరని చెక్ చేసుకుందామండి. ఒకసారి చూడండి, ముక్క అనేది టమాటా ముక్క మనకి చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు కొంచెం పులుసు కోసం 1 గ్లాసు నీళ్లు పోసుకొని ఉడికించిన కోడిగుడ్లన్నీ వేసుకోవాలి. కోడిగుడ్లన్నీ వేసిన తర్వాత గరిటె మనకి కోడిగుడ్లకి టచ్ అవ్వకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి నెమ్మదిగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 7 మినిట్స్ వరకు ఉడికించాలి. ఇలా ఉడికించడం వలన కోడిగుడ్లకి ఉప్పు, కారం, మసాలా అంతా కూడా చక్కగా పడుతుందండి. చూడండి, గ్రేవీ మనకి కొంచెం దగ్గర పడింది. ఇప్పుడు వేయించి పొడి చేసుకున్న కసూరి మేతి పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, కానీ మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ కూడా కర్రీకి యాడ్ అవుతుంది దీనివలన. లేకపోతే స్కిప్ చేసేయండి. అంతేనండి, ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే మంచి టేస్టీ టొమాటో ఎగ్ కర్రీ మనకి రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకొని తింటుంటే అసలు ఆ రుచే వేరండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా మీరు షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.